రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కోసం సాయశక్తుల కృషి చేస్తున్న 100 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్ ప్రాసెస్ కూడా పూర్తి చేశామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడించారు. గోదావరి ఖండిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగా మాటల గారడీ చేసి కొబ్బరికాయలు కొట్టి వదిలివేయడం కాదని మాది పనిచేసే ప్రభుత్వం అని అన్నారు. రామగుండం నియోజకవర్గంలో TUFIDC నిధులకు టెండర్ ప్రాసెస్ అయిపోయిందని పనులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. 30 కోట్లతో లక్ష్మీనగర్ లో రోడ్లు లైటింగ్ సుందరీకరణకు టెండర్ అయిపోయిందని, 20 కోట్లతో డివిజన్లలో చిన్న రోడ్లను పూర్తి చేయనున్నామని, మరో 10 కోట్లతో మెయిన్ రోడ్లు, 10 కోట్లతో పెద్ద డ్రైనేజీల పూడికతీత మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. 5 కోట్ల రూపాయలు మంచినీటి కోసం టెండర్ ప్రాసెస్ లో ఉందని, జంక్షన్ల సుందరీకరణకు 2 కోట్ల రూపాయలను, ఫ్రూట్ మార్కెట్ కోసం 4 కోట్లు, మహిళా భవనం కోసం 2 కోట్లు, ఇక స్లాటర్ హౌస్ కోసం 3 కోట్లు టెండర్ దశలో ఉన్నాయని ఎమ్మెల్యే తెలిపారు. సింగరేణి సంస్థ ద్వారా కార్మికుల కాలనీలలో ఇంటర్నల్ రోడ్లు, మెయిన్ రోడ్డు కూడా వేయించనున్నామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయన్నారు. 13 కోట్లతో సింగరేణి సంస్థ ద్వారా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు జరుగుతున్నాయని, ఇక 2-3 నెలల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. శ్మశాన వాటికలో లైటింగ్ ఏర్పాట్లు, జనావాసాలకు దూరంగా 4th ఇంక్లైన్ గడ్డ వద్ద చెత్త డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే గెస్టిపీల నిర్మాణం అవుతాయని, సంవత్సరంలోగా ఒక్క చుక్క కలుషిత నీరు గోదావరి నదిలో కానరాదని వెల్లడించారు. గత కాలం 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం మాటల గారడితోటే నడిపించింది. అరకూర నిధులు వస్తే అవి కూడా అన్ని కూడా తిరిగి ట్రెజరీ పోవడం తప్ప మన ప్రాంతంలో అవి గ్రౌండ్ కాలేదు. ఓన్లీ ప్రొసీడింగ్కి మాత్రమే ఇవై మీ అందరికీ తెలుసు, కొబ్బరికాయలు కొట్టడానికి మాత్రమే పరిమితమైంది. ఎక్కడ కూడా గ్రౌండ్ కానటువంటి పరిస్థితి. తొలటి కాలంలో మరి ఇంత కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా ఇలా 100 కోట్లు TUFIDC నిధులు ఏవైతే ఉన్నాయో ఈరోజు రామగుండానికి కానీ టెండర్ చేసేటువంటి అవకాశం ఈరోజు గ్రౌండ్ అవడానికి సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. మాదిరిగా లక్ష్మీనగర్ ప్రాంతం దాదాపు 4 డివిజన్ల కలయికతో హైదరాబాద్ రామగుండానికి ఒక గుండెకాయగా ఉన్నటువంటి మన లక్ష్మీనగర్ ప్రాంతానికి ఆ మార్కెట్ సుందరీకరణ, రోడ్లు, డ్రైనేజ్లు, దాంతోపాటు లైట్లు, వైర్లు పిచ్చి పిచ్చిగా లేకుండా అండర్గ్రౌండ్ లైనింగ్తో చేసే కార్యక్రమంలో భాగంగా దాదాపు 30 కోట్లతో అక్కడ టెండర్ కాల్ వేయడం జరిగిందనే విషయాన్ని మేము ఇలా చెప్తా ఉన్నాం. దాంతోపాటు అనేక భాగాల్లో మరి అదే నిధులతోటి డివిజన్స్లో 1 నుంచి 50 డివిజన్లో దాదాపుగా 20 కోట్ల రూపాయలు ఇంటర్నల్ రోడ్స్, చిన్న చిన్న డ్రైనేజ్ రోడ్లు, ఏవైతే మెయిన్ కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో దానికి మొదట కాక 20 కోట్లు ఈరోజు గ్రౌండ్ అయినాయి. ఒక టెండర్ కాల్ అయిన టెండర్ అయికి ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా అయితే మెయిన్ రోడ్స్ ఉన్నాయో, కనెక్టింగ్ రోడ్స్ మెయిన్ రోడ్స్ ఉన్నాయో దానికి గాను 10 కోట్ల రూపాయలు ఈరోజు మేము ఇలా టెండర్ పిలవడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా పెద్ద పెద్ద ట్రైన్ కాలువలు ఉన్నాయి. ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆ ట్రైన్ కాలువలు అందరూ పెట్టడానికి ఈరోజు దాదాపుగా 10 కోట్ల రూపాయలు ఈరోజు దానికి కూడా టెండర్ వేయడం జరిగిందన్న విషయాన్ని మీకు మరి మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు ఇంకా టెండర్ వేసే దశలో ఇంకా కొన్ని అంశాలు, టెండర్ వేసే విషయంలో ఒక 5 కోట్లు వాటర్ సప్లై గురించి వేయడం జరిగింది. తర్వాత సెంట్రల్ లైటింగ్ మెయిన్ కార్పొరేషన్లో ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ 10 కోట్ల రూపాయలు ఒక సెంట్రల్ లైటింగ్కి మేము ఏర్పాటు చేశాం. CSR అండ్ DMFTతో దాదాపు 1700 కోట్లు DMFT నిధులే, CSR కాకుండా ఇలా సిద్దిపేట, గజ్వెల్, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడం వల్ల ఈ ప్రాంతానికి పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది. కానీ అలా ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేశాం. ప్రభుత్వం ట్రెజరీకి వెళ్తున్న నిధుల్లో ఖచ్చితంగా
ఈసారి నుంచి ఈ సంవత్సరం నుంచి మా ప్రాంతానికి సంవత్సరానికి 50 కోట్లను ఇవ్వాలని చెప్పి గట్టిగా మాట్లాడడం జరిగింది. తప్పకుండా దానిపై కార్యాచరణ జరుగుతుంది. ఈరోజు మేము చేసిన పని, ఇప్పటివరకు సాధించిన పని, ఇంకా భవిష్యత్తులో అనేక సంక్షేమాలను తీసుకొని ముందుకు రాబోతా ఉన్నాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశాన్ని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి రామగుండంలో ఇలా కాంగ్రెస్ పార్టీపై అమితమైన విశ్వాసాన్ని పెట్టుకొని అత్యద్భుతంగా మరి రాష్ట్రం అంతా కూడా రామగుండం చూసే విధంగా మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్క ప్రజలకు మీ ద్వారా మీరందరూ కూడా మనకు ప్రజలకి ప్రభుత్వానికి సారథిగా ఉన్న మీరు ఒక గొప్ప వారధిగా మేము చేయబోయేటువంటి ఒక మంచి కార్యక్రమంలో సహకరించాలని. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ముస్తఫా, కొలిపాక సుజాత, కాల్వలింగస్వామి, బాలరాజ్ కుమార్, తిప్పారపు శ్రీనివాస్, మారెల్లి రాజరెడ్డి, పెండేల మహేష్, బొమ్మక రాజేష్, మాలెం మధు, అనుమ రాయమల్లు, దూలికట్ట సతీష్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.